మోడీ మాట ఇచ్చాడంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నది నేను ఇంతకుముందే ప్రస్తావించాను. మోడీ ప్రత్యేకించి మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసినటువంటి సభకి వచ్చాడు, ఆయన కంటతడి పెడుతుంటే దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలకరించారంటే దక్షిణాది రాజకీయాల ఎజెండాతో పాటుగా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఉత్తరాదిలో ఎస్సీ సామాజిక వర్గంలో బలమైనటువంటి ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ. దక్షిణాదిలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాల ఓటు కావాలంటే వాళ్ళకు అనుగుణంగా తమ చేతిలో ఉన్న పవర్ని వాడాలి. అందుకోసం సిద్ధపడుతున్నారు. ఎక్కడైతే సుదీర్ఘకాలం నుంచి 3 దశాబ్దాల నుండి ఒక ఉద్యమం ఆరంభమై ఆ ఉద్యమం వల్ల రాజకీయ ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ ఉద్యమకారులు అలాగే ఉండిపోయారు. మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ అనేది అసాధ్యమైపోయింది. దాన్ని ఇస్తాము అన్నటువంటి, అంటే దాన్ని పరిశీలిస్తాం అన్నటువంటి మోడీ హామీ అన్నప్పుడే సంథింగ్ ఏదో జరుగుతోంది అని ఆ రోజునే నేను ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరిగింది. నరేంద్ర మోడీ సర్కారు ఎస్సీల వర్గీకరణ అంశం మీద సీరియస్గా దృష్టి సారించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 5 ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన సామాజిక శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఖచ్చితంగా దళిత దండోరా సమావేశం ఏదైతే హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో జరిగినప్పుడు వచ్చారో ఆ రోజు ఇచ్చినటువంటి హామీ జనవరి 22న కమిటీ తొలి సమావేశం జరగబోతోంది. అందులో భాగంగా కాబట్టి మాదిగలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.